ఫ్రెండ్స్, తెలుగు టెట్ రాసే వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి చాలా ఉపయోగకరము. ఫ్రెండ్స్, ఈరోజు మనం బోధనా పద్ధతుల గురించి నేర్చుకుందాం. బోధనా పద్ధతుల్లో క్రీడా పద్ధతి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బోధనా పద్ధతిని ప్రవేశపెట్టింది కాల్డ్వెల్ కుక్. దీన్ని బలపరిచింది ఎవరంటే గ్రిఫ్త్. కిండర్ గార్డెన్, మాంటిసోరీ పద్ధతులు క్రీడా పద్ధతి ఆధారంగా ఏర్పడినవి. క్రీడా పద్ధతి వల్ల ఉపయోగం ఏంటంటే మానసిక, శారీరక, సాంఘిక శక్తులు వికసిస్తాయి. భాషా నైపుణ్యాన్ని అభివృద్ధి చేయవచ్చు. మానసిక వికాసం అభివృద్ధి చెందుతుంది. ఇది శిశు కేంద్రిక బోధనా పద్ధతి. క్రీడా పద్ధతి అనేది పిల్లలకు స్వేచ్ఛ ఉంటుంది. ఉపాధ్యాయులు కేవలంగా పర్యవేక్షకులుగా మాత్రమే ఉంటారు. బోధనోపకరణాలు ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది. కిండర్ గార్డెన్ పద్ధతి, దీన్ని ప్రతిపాదించింది ప్రోవెల్. పిల్లల శారీరక అభివృద్ధి, సామాజికంగా మరియు జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ శిక్షణ, చదవడం, రాయడము, విద్యా విధానం దీంట్లో ఇమిడి ఉన్నాయి. ఈ యొక్క క్రీడా సూత్రాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఇంటికి, పాఠశాలకు వారధిగా ఉండే విద్యార్థులకు పాఠశాల జీవితాన్ని సంసిద్ధం చేస్తుంది. డాల్టన్ పద్ధతి. మిస్ హెలెన్ పార్క్ హెడ్స్ డాల్టన్ పద్ధతిని ప్రవేశపెట్టారు. అయితే అమెరికాలో డాల్టన్ నగరంలో ఈ పద్ధతిని ఆమోదించడం జరిగింది. డాల్టన్ పద్ధతిని నియోజనాల పద్ధతిని, వెస్టి పద్ధతిని, నిర్ణయాల పద్ధతిని పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అంశాలు నేర్చుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.